హాయ్ హలో నేను డాక్టర్ కేవి కిషోర్ బాబు సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ అన్వి హాస్పిటల్ నెల్లూరు. ఇప్పుడు మనము విటమిన్ డి గురించి తెలుసుకుందాం. విటమిన్ డి మెయిన్ ఫంక్షన్స్ వచ్చి బాడీలో వచ్చేసి కాల్షియం ని అబ్జార్బ్ చేసుకుని ఎముకల్ని గట్టిపరచడం, తర్వాత వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ వ్యాధి నిరోధక వ్యవస్థను కూడా సరిగ్గా పనిచేయడానికి కూడా విటమిన్ డి అనేది అవసరం అవుతుంది. కండరాల బలహీనతను కూడా తొలగిస్తుంది. కొన్ని రకాల గుండె జబ్బుల నుంచి కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. క్యాన్సర్ నుంచి కూడా ఇది కొంతవరకు ప్రివెంట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ఈ విటమిన్ డి లోపం వల్ల ఏమేమి లక్షణాలు వస్తాయి? విటమిన్ డి లోపం వల్ల మెయిన్ గా వచ్చేసి నీరసము, నిస్సత్తువ రావడము, కండరాల నొప్పులు, కండరాలు మజిల్ క్రాంప్స్, కండరాలు పట్టేసేయడము, తర్వాత దీర్ఘకాలంగా ఇదే లోపం ఉంటే చిన్నపిల్లల్లో రికెట్స్, దొడ్డి కాళ్ళు అనేవి వస్తాయి. పెద్దవాళ్లలో ఎముకలు మెత్తపడిపోయి పెలుసుపడిపోయి ఆస్టియోమలేసియా అనే జబ్బు వచ్చి ఫ్రాక్చర్ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది. విటమిన్ డి ఇంప్రూవ్మెంట్ కి మనం ఏం చేయాలి? ఒకటి వచ్చేసి ఎండలో ఉండడం అండి. తెల్లవారుజామున 10 to 2 మధ్యలో, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 మధ్యలో ఉండే ఎండలో ఎక్కువగా యూవీ రేస్ ఉంటే అప్పుడే విటమిన్ డి సింథసిస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అది కూడా 15 to 20 మినిట్స్ మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువసేపు ఉన్నప్పుడు కూడా విటమిన్ డి సింథసిస్ అనేది జరగదు. రెండోది వచ్చేసి ఫుడ్స్ లో వచ్చేసి ఆయిలీ ఫిషెస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎగ్స్ లో కూడా ఎక్కువగా ఉంటుంది. వెజిటేరియన్ ఫుడ్స్ లోకి వచ్చేసరికి చీజ్, మష్రూమ్స్ లో వీటిల్లో ఎక్కువగా ఉంటుందండి. విటమిన్ డి గురించి సరైన సలహాలు సూచనల కొరకు రుమటాలజిస్ట్ ని సంప్రదించండి.